ఇవాళ ఏ ఒక్క అంగన్వాడికి కూడా కిరాయి అందనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మీరు వేతనాలేమో నెల నెలకి ఇస్తున్నామని చెప్పి డాంబికాలు పలుకుతారు. ఈ రోజు వరకు కూడా అంగన్వాడీలకి రాష్ట్రంలో వేతనం రాలేదు. ఒక్కసారి చెక్ చేసుకొని కింది స్థాయి ఉద్యోగులకు న్యాయం చేసే విధంగా శ్రీధర్ బాబు గారు పనిచేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీవన్ రెడ్డి గారైనా ఇంకెవరైనా మాట్లాడినా ఒకసారి మీరు గతంలో ఏముండే ఇప్పుడేముంది అనేటువంటి అంశాన్ని మీరు చూసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 1500 నుంచి 9750కి ఆశా వర్కర్లకు కానీ 4000 నుంచి 13,850 వరకు కూడా వేతనాలు పెంచడం. మీరు పెంచుతామన్నారు, పెంచండి. ఇలా ఆశాలు అడుగుతూ ఉన్నారు, వేతనాలు పెంచమని అడుగుతూ ఉన్నారు, అంగన్వాడీలు అడుగుతూ ఉన్నారు. మరి అనేక వర్గాలు ఇలా రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి. జీతాలు వచ్చినా కూడా ఆశాలు వచ్చి ఇక్కడ ధర్నాలు చేస్తున్నారా? అంగన్వాడీలు వేతనాలు వచ్చినా కూడా ఈ ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారా? కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గమనించాలి. హరీష్ రావు గారు అందుబాటులో ఉండరు, ఏ వర్గానికి 10 ఏళ్లలో అందుబాటులో లేరనేటువంటి మరో అభూత కల్పన కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి శ్రీధర్ బాబు గారు కానీ మాట్లాడినటువంటి వాళ్ళు కానీ నిత్యం హరీష్ రావు గారి దగ్గర ఒక ఇంటెలిజెన్స్ పెట్టి ఎంతమంది వస్తారు, ఎవరిని కలుస్తారు, బీఆర్ఎస్ నాయకులు అనేది మీకు తెలుసు కదా. రోజు వందలాది మంది ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం దగ్గర సమస్యలు కావాలని వచ్చిండ్రు. ఆ సమస్యలు పరిష్కరించేటువంటి ప్రయత్నం కేసీఆర్ నాయకత్వంలో చేసినాం. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము కూడా అనేక సమస్యలు పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఇప్పటి వరకు ఈ విషయాలు ఏవి కూడా ఎట్లయిపోయిందంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు గలవరు, లేకుంటే ఇంకొక ఆయన గలవరు అని చెప్పి చాలా మాట్లాడింది. ఇవాళ మా స్వయాన భారతీయ రాష్ట్ర సమితి 10 రోజులుగా మేము చీఫ్ సెక్రటరీ అపాయింట్మెంట్ కోసం అడుగుతా ఉన్నాం. 10 రోజుల నుంచి మా పార్టీ కార్యాలయం సంప్రదిస్తుంటే కూడా సిఎస్ నుంచి జవాబు లేదు. మరి ఇదేమి పాలన? ఇది జనరంజక పాలన, ప్రజాపాలన, ఏ పాలన అనేటువంటిది ఇలా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒక అధికారే అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది అంటే బీఆర్ఎస్ నాయకుల్ని కలవాలంటే ముఖ్యమంత్రి గారి అనుమతి కావాలి. ముఖ్యమంత్రి గారి అనుమతి కావాలంటే ముఖ్యమంత్రి గారికి చీఫ్ సెక్రటరీ మరి చెప్పి పర్మిషన్ తీసుకోవాలన్నా ఏందా మాకు అర్థమైతలేదు. మరి ఎందుకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు అంటే ఇక మా సామాన్యులు, మా అంగన్వాడీలు ఎక్కడ కలుస్తారు, ఆశాలు ఎక్కడ కలుస్తారు, ఎవరెక్కడ కలుస్తారు? కాబట్టి